వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. వీడియో ఏంటంటే కటింగ్ చూడండి, ఎంత గలీజ్ ఉంది తెలుసా కటింగ్. సో ఫ్యామిలీతో గుడి దగ్గర కోడిల్ని బలి చేసి అక్కడే బయట వండుకొని లైక్ పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయబోతున్నాం. చెప్పు చెప్పు. గట్టిగా చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ఒక్క చిన్న ఫోటో కోసం గైస్, ఒక్క చిన్న ఫోటో కోసం ఇన్ని డిస్కషన్స్ గైస్. ఎందుకు రా గైస్, మా క్యూటీ క్యూటీ కన్నమ్మలు గుండు. అను గైస్, సో పిక్నిక్ లాంటి ఒక ట్రిప్కి ఒక 3-4 hours జస్ట్ లంచ్ చేసి రావడమే. సో గైస్, ఇప్పుడు ముత్యంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి, మా ఊరికి దగ్గరలో ముత్యంపేట అనే ఊరు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ ఇట్లా కొట్టి కోడిని కోసి మళ్ళీ దోమకొండకు వస్తాం. అక్కడ వి హ్యావ్ పిక్నిక్ గైస్. ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నాం. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము వెళ్ళబోతున్నాం. అండ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ చూసా, చాలా పవర్ఫుల్ టెంపుల్. జనాలు కూడా ఎక్కువగానే ఉంటారు అనుకుంటా, ఎందుకంటే ఈరోజు సండే. అండ్ ముత్యంపేటలో కళ్ళు ఫేమస్ గైస్. సో గైస్, టెంపుల్కి వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి నేను మీకు టెంపుల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. గైస్, సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయింది గైస్. కోడికి కోసినాం గైస్. ఇప్పుడు పోయినాక ఇంకా దోమకొండలో అగ్రహారం పోతాము అని ఉంటుందంట. టెంపుల్ బాగుంటుందంట. అక్కడ కూడా కోడిని కోసి అక్కడే వండుకొని అక్కడే తింటాం గైస్. చెప్పు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పురా ఏంటి చెప్పేది. సోదిగా చెప్పి నువ్వు లైక్ అని చెప్పు, నువ్వు షేర్ అని చెప్పు, సబ్స్క్రైబ్ అని వచ్చాయి. నువ్వు సబ్స్క్రైబ్. గైస్, ఇప్పుడు దోమకొండలో ఉన్న అగ్రహారం పోచమ్మ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్ అసలు. అండ్ టెంపుల్ చాలా చిన్న ఉంది. లెట్ మీ షో యూ.
సో గైస్ దోమకొండలో అగ్రారం పోచమ్మ దగ్గరకు వచ్చాం. దర్శనం అయిపోయింది. కోడులను కట్ చేయించు. సో ఇప్పుడు కోడిల్ని కోసుకరానికి వెళ్ళారు గైస్. కట్ చేయించుకొని తీసుకొని వస్తారు. తెచ్చిన తర్వాత ఇక్కడే వండుకొని ఇక్కడే తింటాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమనారెడ్డి. నువ్వంటే ఎంత ప్రేమ గైస్. షిట్ చేసింది గైస్ కాకి. చెప్పరా. గైస్ నేను వంట చేసిన నాకు ఇట్లా ఇష్టం. మరి టమాటాలు తెచ్చుదా? మూత పెడితే దగ్గర వద్దు, మూత పెట్టకూడదు. ఎందుకే? గోల్తాయి కదా, ఇట్లే గోల్తాయి. అట్లా జల్దీ కోల్తాయి. క్యాప్ పెడితే నీ ముఖం ఇదేమన్నా బిర్యానీ చేస్తున్నావా? ఫ్రైడ్ ఉండడానికి ఇట్లా బాగుంటాయి టేస్ట్. గైస్ నాకు ఇట్లా ఇష్టం అసలు. ఇట్లా బయటికి వచ్చి ఇట్లా వంట చేసుకోవడం. ఫస్ట్ టైం కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నా గైస్. లైఫ్ టైం డ్రీమ్. లైక్ షేర్. కష్టపడుతుంది కట్టెల పొయ్యి మీద. ఫ్రాన్స్ బేటా ఇది చూడు నాని. 3 monkeys. హాయ్ చెప్పు చిన్నతో వీడియోస్ కి, యూట్యూబ్ ఛానల్ కి హాయ్ హాయ్ హాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అత్తాస్ వీడియో, అత్తాస్ ఛానల్. సారీ నాది కూడా బర్రెగొంతే. మంట చిన్న వస్తుంది. అది ఉంటది కదా. ఏం చేస్తున్నావు? ఏయ్ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక పెద్ద నాన్న పిలుస్తుండు. ఇషి రెండు కోళ్ళు ఫ్రెండ్స్. ఎన్ని కోళ్ళు? అద్దంలోనే 2 కోళ్ళు ఫ్రెండ్స్. ఇవి 3 కిలోల పైన, 3 కేజీల పైన. 3 కిలోల పైన. చికెన్ కొంచెం ఉడికాక అందులో టమాటాలు వేసుకోవాలి.
గైస్ దాంట్లో వాటర్ మొత్తం ఇంకిపోవాలి. అయితే ఏమవుతుంది అంటే ఆ చికెన్ లో నుంచి వస్తాయి కదా వాటర్, ఆ వాటర్ పోతే ఇట్లా మనకు తింటున్నప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉంటది. నీ స్మెల్ అంటే నీస్ అంటే కౌస్ నీ స్మెల్ అంటే గైస్ మాకు నీస్ ని దాన్ని నీస్ అంటే అర్థం కాదు, పిచ్చి తెలుగులో కూడా అంటారు నీస్ అంటారు. కౌసు ఆ నీసే నీ నీస్ అనలే నరికి లెగ్ పీస్ వస్తాయి. వాటర్ అన్ని పోయిన తర్వాత మనం ఉప్పు కారం వేస్తే ఆ కౌసు నీస్ వాసన రాకుండా ఉంటుంది గైస్. సో ఇదొకటి యూజ్ అవుతుంది. చూసిన దుమ్ములు వద్దని తింటావా సరే వాళ్ళు ఎంత తెలివిపారులు అంటే ఈ ఒక్క డబ్బాల కొబ్బరి పొడి, ధనియాల పొడి కనిపిస్తారే డబ్బా నీ చేతిలే కనిపిస్తుంది గైస్. కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 ఒక డబ్బాలో కలుపుకొని వచ్చింది గైస్. అసలు మామూలు తెలివి కాదు. చికెన్, అన్నం, ఎగ్, మటన్, ఎగ్ అనిపించింది, పూరి, మక్క రొట్టె, చపాతి. మా పెద్దమ్మ స్టార్ట్ చేసింది గైస్. పల్పి వాళ్ళ స్ప్రైట్ తాగే వాళ్ళ కళ్ళు గైస్. ఎట్లుంది ఎట్లుంది చిన్న గలీజు కొట్టేసింది. వేరే పెట్టుకోవే ఎట్లుంది పెద్దమ్మ పెట్టుకోలే నేను అండిన కూర తింటలేదు. తినక ముందే సూపర్ అని చెప్తుంది గైస్. లేక లేక ఇట్లా బయటకు వస్తే ఏమైందో తెలుసా, వర్షం పడుతుంది గైస్. వర్షం. సో ఇలా వర్షంతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. That's it for today's video. Please don't forget to like, share and subscribe to my channel, Ramana Reddy. Bye bye. Take care.